వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వేగంగా వెదర్ అప్డేట్స్ మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా అభివందనాలు. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదించి దీవించిన 66,000 సబ్స్క్రైబర్లకు, అలాగే మన ఛానల్ని ప్రతిరోజు వీక్షిస్తున్న కొన్ని వేల మంది వ్యూవర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, పొగాకు, అలాగే టొమాటోతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన, అలాగే విత్తనాలు నాటబోతున్న రైతులకు భారీ హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హై అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొంచి ఉన్న ఫెంగల్ తుఫాన్ ముప్పు 22వ తారీఖున అల్పపీడనంగా ఏర్పడి ఇది బలపడి మనం చెప్పిన విధంగానే 26కి తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26, 27, 28, 29, 30 డిసెంబర్ 1 వరకు కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోస్తా తీర ప్రాంత ప్రజలు, అలాగే సీమ రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సీమలో వరుణ గర్జన, దక్షిణాంధ్రలో అలాగే ముఖ్యంగా మధ్యాంధ్రలో ముంచెత్తనున్నాయి వర్షాలు. కాకినాడలో కుమ్మేస్తూ, అమలాపురంలో ఆగకుండా, గుడివాడలో గర్జిస్తూ, మచిలీపట్నాన్ని ముంచెత్తుతూ, చీరాల్లో చితక్కొడుతూ, బాపట్లను భయపెడుతూ, తెనాలిలో తగ్గేదే లేదంటూ కావలిని కష్టాల పాలు చేస్తూ, నెల్లూరుని నష్టాల్లోకి నెడుతూ, అలాగే సత్యవేడులో శాంతించకుండా తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతిని తడుపుకుంటూ, చిత్తూరులో చితక్కొడుతూ, కడపలో కుండపోటగా 26 నుంచి ఉన్ననున్నాయి తుఫాన్ ప్రభావంతో వర్షాలు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి కోతలన్నీ పూర్తిగా 25 లోపల పూర్తి చేసుకుని ధాన్యాన్ని పూర్తిగా కూడా అమ్ముకుంటే ఈ సంవత్సరం నష్టాల నుంచి తగ్గే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి, అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో పాటుగా దక్షిణ కోస్తా, ప్రకాశం, బాపట్ల జిల్లా, అలాగే రాయలసీమ జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు మనము 26 నుండి చూసే అవకాశం అయితే తుఫాన్ ప్రభావంతో అయితే ఉంది. ఇక ముఖ్యంగా జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో ఎంత మేర వర్షం పడే అవకాశం ఉంది, ఈరోజు 21వ తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే ఇప్పుడైతే చూద్దాం. ముఖ్యంగా నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షాలు 26 నుండి నమోదయ్యే అవకాశం అయితే ఉంది. తీవ్రమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం ఈ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మనం చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి నెల్లూరు, తిరుపతి జిల్లాలో అతి తీవ్రమైన వర్షాలు 26 నుంచి డిసెంబర్ 1 లేదా 2 మధ్యలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ 2 జిల్లాల ప్రజలు, రైతాంగం మొత్తం కూడా అలర్ట్గా ఉండండి. చాలా చోట్ల అత్యధికమైన నష్టం చూసే అవకాశం అయితే ఉంది. ఇక అన్నమయ్య జిల్లాతో పాటుగా కడప జిల్లా, చిత్తూరు జిల్లా, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడటానికి అవకాశం ఉంది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా, అలాగే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, వీటితో పాటుగా గుంటూరు, పల్నాడు జిల్లా, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు, మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. రైతులు వీలైనంత వరకు కూడా 25 లోపలనే కోతలు ముగించుకోండి. ఇక ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజులు జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలని మనం చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో, ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. ఒకవేళ ఇది ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం, బాపట్ల ప్రాంతంలో తీరాన్ని తాకితే ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, అలాగే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, అలాగే తమిళనాడు పాండిచ్చేరి ఈ ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం 29వ తారీఖు అయితే ఉంది. ఇక ముఖ్యంగా కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షం 27 నుంచి చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26వ తారీఖు నుంచి తుఫాన్ ప్రభావం మొదలయ్యే అవకాశం ఉంది. మరొక 5 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి వీలైనంత వరకు కూడా వరి కోతలు పూర్తి చేసుకుని నష్టాల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి ఈ సంవత్సరం పూర్తిగా వరుణ గర్జన నుంచి, అలాగే ఈదురు గాలుల నుంచి తప్పించుకుని మీ కుటుంబం నష్టాలు పాలవకుండా కాపాడుకునే ప్రయత్నం అయితే చేయండి.
అలాగే ముఖ్యంగా వరి కోతలు కోసిన రైతులందరూ కూడా ధాన్యాన్ని దయచేసి ఎవరు కూడా పల్లపు ప్రాంతంలో కానీ రోడ్ల మీద కానీ ఆరబెట్టకండి. ఎందుకంటే తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు అయితే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో చూసే అవకాశం ఉంది. అలాగే పూర్తిగా కూడా వరి మొక్కలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రంగు మారే అవకాశం ధాన్యం అయితే ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా దయచేసి రోడ్ల మీద కానీ అలాగే పల్లపు ప్రాంతంలో కానీ ధాన్యాన్ని నిల్వ చేయకండి. ధాన్యం మొత్తం కూడా పూర్తిగా కూడా మెరక ప్రాంతంలో పూర్తిగా నిల్వ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా చలి తీవ్రత అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. కానీ 27 తర్వాత అంటే 27 తర్వాత దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురుగా ప్రజెంట్ ఉన్న వాతావరణ ప్రకారం చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇటు ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు కానీ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే జనగాన్ మహబూబాద్తో పాటుగా వరంగల్ హన్మకొండ హైదరాబాద్ నగరం అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి జల్లులు అంటే ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల జల్లులకు మాత్రమే పరిమితం అవుతాయి. 1 లేదా 2 చోట్ల మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో 27 తర్వాత అయితే ఉంది. కానీ ఓవరాల్గా ఇది కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు పెరిగే అవకాశం అయితే ఉంది. కానీ ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం నేను చెబుతుంది ఇది చెన్నై పాండిచ్చేరి అలాగే ముఖ్యంగా నెల్లూరు ఈ ప్రాంతాల్లో తీరాన్ని తాకితే తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా వర్షాలు ఉంటాయి. ఒకవేళ మచిలీపట్నం బాపట్ల చీరాల అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖ కాకినాడ ఈ ప్రాంతాల్లో ఎక్కడ తీరాన్ని తాకినా వర్షాల జోరు తెలంగాణ రాష్ట్రంలో పుంజుకునే అవకాశం అయితే ఉంది. ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం చెన్నై లేదంటే పాండిచ్చేరి నాగాయపట్నం అలాగే ముఖ్యంగా నెల్లూరు ఈ ప్రాంతాల్లో తీరాన్ని తాకే సూచనలు కానీ అవకాశాలు కానీ ఉన్నాయి. ఇది ఓవరాల్గా ప్రజెంట్ అయితే వాతావరణ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 5 రోజులు కూడా తీవ్రమైన చలి తీవ్రత ఉదయం సమయంలో 7 గంటలు 8 గంటల వరకు ఉంటుంది. అలాగే ముఖ్యంగా 27 తర్వాత దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలని తేలికపాటి జల్లులకు మాత్రం మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కొన్ని ప్రాంతాల్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో తుఫాను ఎఫెక్ట్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. ఇక ముఖ్యంగా తిరుమలకు వెళ్ళే భక్తులందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి. దయచేసి పూర్తిగా కూడా 26 నుంచి 30వ తారీఖు వరకు అత్యధికమైన వర్షాలు తిరుమలలో పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి శ్రీవారి కొండపైకి వెళ్తున్న భక్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి. నెల్లూరు సిటీ తిరుపతి సిటీ కడపతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఒంగోలు అలాగే ముఖ్యంగా ఇటు బాపట్ల పరిసర ప్రాంతాలు అలాగే ఇటు మదనపల్లి పరిసర ప్రాంతాలు పుంగునూరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి నెల్లూరు సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి రాపూరు అలాగే ఒంగోలు బాపట్ల పరిసర ప్రాంతాలు కందుకూరు అలాగే సత్తివేడు ప్రాంతాలతో పాటుగా శ్రీకాళహస్తి వెంకటగిరి తిరుపతి అలాగే మదనపల్లి కుప్పం చిత్తూరు పుంగునూరు పలమనేరు పూతలపట్టు రైల్వే కోడు రాయచోటి రాజంపేట ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు మనం ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంది. ఈ ప్రాంత రైతులు ప్రజలు చాలా అప్రమత్తంగా అయితే ఉండండి. ఇది ఓవరాల్గా 21వ తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాను ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంది. ఇది తుఫానుగా మారుతుందా లేదా అనేది ఇంకా 100% అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. ఖచ్చితంగా వాయుగుండంగా మాత్రం తీరాన్ని తాకే అవకాశం 100% అయితే ఉన్నాయి. మరొక 48 గంటల్లో ఇది తుఫానుగా మారితే దీనికి ఫెంగల్ తుఫాన్ అని పేరు పెట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి రైతులందరూ అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. 26వ తారీఖు నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీని వర్షాలు అయితే ముంచెత్తబోతున్నాయి. కాబట్టి రైతులందరూ కూడా నష్టం తగ్గించుకోవడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేయండి. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ మన ఛానల్పై ఉంటాయని మీ అందరి ప్రేమ అభిమానంతో రానున్న రోజుల్లో కూడా అల్పపీడనం వాయుగుండం తుఫాను గురించి ఇంకాస్త మెరుగైన అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. డిసెంబర్ మొదటి వారంలో ఇంకొక అల్పపీడనం ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి. దాని గురించి రానున్న రోజుల్లో మీకు అప్డేట్ అయితే ఇస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముఖ్యంగా మనకి 28వ తారీఖు మరొక అల్పపీడనం ఏర్పడుతుంది. అది పూర్తిగా కూడా బంగ్లాదేశ్ మయన్మార్ వైపుగా ఇటు వెళ్ళిపోయే సూచనలు అయితే డిసెంబర్ 1, 2వ తారీఖు ఉన్నాయి. కాబట్టి దాని గురించి అయితే మీ అందరికీ కూడా చెప్పట్లేదు. అలాగే డిసెంబర్ మొదటి వారంలో దక్షిణ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడుతుంది. దాని గురించి రానున్న రోజుల్లో మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఓవరాల్గా ప్రెజెంట్ ముఖ్యంగా 22వ తారీఖు ఏర్పడుతున్న అల్పపీడనం పూర్తిగా 26వ తారీఖు శ్రీలంక దగ్గరికి వచ్చి 29వ తారీఖుకి ముఖ్యంగా మనం చూసుకుంటే తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి దీని ప్రభావంతో ఏపీని వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది. ఏపీ రైతాంగం మొత్తం కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి. మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎప్పుడూ కూడా మీ అభిమానం ప్రేమ ఇలాగే కొనసాగుతుంది. రానున్న రోజుల్లో మీ అందరికీ నేను కూడా ఇలాగే మెరుగైన అప్డేట్స్ ఇస్తానని మనస్ఫూర్తిగా
తెలియజేసుకుంటూ మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే పూర్తిగా మీకు వెదర్ అప్డేట్స్ అనేవి త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.